నా పేరు డాక్టర్ ఆదిమూలపు సురేష్ అండి. నేను సంతనూతలపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిని. ఈరోజు సాక్షి ఛానల్ వారి కోరిక మేరకు సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో నెలకొని ఉన్న సమస్యల మీద, ముఖ్యంగా హాస్టల్లో నివసిస్తున్నటువంటి వసతి గృహాల్లో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలను తెలుసుకోవడానికి ఈరోజు మనం మద్దిపాడు గ్రామానికి వచ్చాం. మద్దిపాడు మండల హెడ్ క్వార్టర్స్లో హాస్టల్ మనం ఈరోజు విజిట్ చేద్దాం. మనం ఇప్పుడు హాస్టల్లో ఉన్నాం. ఈ బాలుర వసతి గృహం, సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం మద్దిపాడు హాస్టల్ లోపల ఉన్నాం. ఇప్పుడు మన దగ్గర విద్యార్థులు ఉన్నారు. వాళ్ళని అడిగి ఇక్కడ హాస్టల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాల గురించి మనం తెలుసుకుందాం. ముందుగా మీ పేరు చెప్పమ్మా. మధు. ఎన్నో తరగతి నువ్వు? 10వ తరగతి. ఎంతకాలం నుంచి ఉంటున్నావు ఇక్కడ? 5 సంవత్సరాల నుంచి. 5 సంవత్సరాలు. మరి నీకు ఈ హాస్టల్లో ఏం సమస్యలు చెప్తావు? బకెట్లు ఉండవు సార్. బకెట్లు ఉండవు. కరెంట్ ప్రాబ్లం ఉంది. ఆ డ్రైనేజీ వల్ల దోమలు వస్తాం. మీకు డాక్టర్ లేరా ఇక్కడ? ఎప్పుడు వస్తాడా? ఎప్పుడు వస్తాడు? 1 month వస్తుంది. నెలకు ఒకసారి వస్తాడు. మళ్ళీ మీకు ఏమైనా మందులు ఇస్తాడా? టాయిలెట్స్ సరిపోతున్నాయి? టాయిలెట్లు సరిపోవడం లేదు. ఎన్ని ఉన్నాయి టాయిలెట్లు మీకు? 3 సార్. 3 టాయిలెట్లు. మీరు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 80 మంది. 100 మంది ఉన్నారు. 100 మందికి 3 టాయిలెట్లు ఉన్నాయి, సరిపోవట్లేదు. బాత్రూమ్స్ బయట స్నానం చేస్తారు మీరు. మరి వర్షాకాలం కూడా ఇక్కడ స్నానం చేస్తారా? ఇబ్బందిగా ఉంది వర్షాకాలంలో. మరి మీకు పుస్తకాలు అన్నీ వచ్చాయా? తర్వాత యూనిఫామ్స్, స్కూల్ యూనిఫామ్స్ వచ్చాయా? తర్వాత మీకు అటెండెన్స్ తీసుకుంటారా? ఎప్పుడు తీసుకుంటారు? మీకు వాచ్మెన్. తర్వాత మీకు ఏం పెట్టారు ఈరోజు? ఏముంది మెనూలో? ఏం పెట్టారు మీకు? ఈ హాస్టల్ సమస్యల గురించి చెప్పు. తర్వాత కిటికీలు లేవు హాస్టల్లో. కిటికీలు లేవు. నీ పేరేం పేరు? గోవింద్. దోమలు వస్తా ఉన్నాయి, కిటికీలు లేవు హాస్టల్కు. ఇంకా మీకు చదువు చెప్పడానికి ట్యూటర్లు ఎవరన్నా వస్తున్నారు? ఎవరు వస్తున్నారు? ఇంగ్లీష్ వస్తున్నారు. రోజు వస్తారా లేకపోతే? ఏం చెప్పు, నువ్వు ఎట్లా ఉంది హాస్టల్? నీకు నీకు భోజనం సరిపోతుందా? నీకు సమస్యలు ఏమన్నా చెప్పు. ఇక్కడ దోమలు ఉన్నాయి. ఇక్కడ కిటికీలు లేవు. కిటికీ అక్కడ ఊడిపోయింది సార్. ఇంకా బాత్రూమ్ సరిపోతా? కిటికీ తలుపులు లేవు. డ్రైనేజ్ ఉంది. డ్రైనేజ్ వల్ల దోమలు వస్తున్నాయి. ఇక్కడ ప్లేస్ మాదని చెప్పేసి మొత్తం క్లీన్ చేశారు. వాటర్ పంప్ సిరిగిపోయినాయి సార్. ట్యాప్ లేవు, వాటర్ సప్లై లేదు. బాత్రూమ్ లేదు సార్. బాత్రూమ్ చాలా ఇబ్బందిగా ఉన్నాయి. 2 బాత్రూమ్స్ ఉన్నాయి మీకు? 3 బాత్రూమ్స్. ఇంకా మెను ప్రకారం స్కూల్కి టయానికి అన్ని అందుతున్నాయి ఇక్కడ? ఇప్పుడు ఈ హాస్టల్లో మీకు ఇప్పుడు మంత్రి గారు, ఇప్పుడు మన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఎవరో తెలుసా మీకు? మంత్రి గారు మీకు ఒక ఫోన్ నెంబర్ ఇచ్చి మీకు ఏమైనా సమస్యలు ఉంటే ఆ ఫోన్ నెంబర్కి చెప్పమని మీకు చెప్పడం జరిగింది. ఆ ఫోన్ నెంబర్ మీకు తెలుసా? ఫోన్ నెంబర్ తెలీదు. తర్వాత మీరు ఎంతమంది ఉన్నారో మీ అటెండెన్స్ వేసుకోవడానికి కూడా మీకు మరి ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఒకటి పెడతా ఉన్నారు. ఉందా? పనిచేస్తుంది? అది ఎక్కడ పెట్టారు? పనిచేస్తుందా? పనిచేస్తుంది. ఏం పేరు నీ పేరు? రాజ్కోటేష్. చెప్పు, ఏం సమస్య? బట్టలు వేసుకోవడానికి ప్లేస్ లేదు. చెప్పండి, మీరు ఏం కావాలని చెప్తే అప్పుడు తెలిసేది నాకు. లేకపోతే తెలుస్తుంది. చదువుకోవడానికి నైట్ ఇబ్బంది ఉంది సార్. కరెంట్ పోతే స్టడీ కూడా ఆపేసి వస్తుంది. కరెంట్ లేపడం వల్ల చదువుకి ఇబ్బంది ఉంది.
అది మెయిన్ సమస్య. ఇంకా చెప్పండి, కిటికీలు పోయినావు ఎక్కడ కిటికీలు పోయినావు? నవీన్ సార్. నవీను. నీ పేరేం పేరు? ఏనోష సార్. ఇనోష. ఇప్పుడు చెప్పు సమస్యలు చెప్పు ఇప్పుడు. తలుపులు బాగాలేవు సార్, ఒకటి అవన్నీ దోమలు వస్తున్నాయి సార్. ఓకే. రూమ్ లో ఖాళీ ఉంటుంది. రూమ్ లో ఖాళీ ఉండట్లేదు. నువ్వు చెప్పు, నీ పేరేం పేరు? చంద్రశేఖర్. చెప్పు. రూమ్ గచ్చు సిమెంట్ ఎక్కడ? వాసన పడినప్పుడు పడుకోవడానికి ప్లేస్ సరిపోవడం లేదు. ఎన్నో తరగతి? సెవెంత్ సార్. ఏం పేరు అన్నావు? యమానీలు. ఏం పేరు? నీ పేరేం పేరు? చెప్పు, ఏం చెప్పు. ఒకటేనారు మరి అమ్మ రూమ్ పక్కన కాలం ఉంది సార్, డ్రైనేజ్. ఎక్కడ? అక్కడ సైడ్ కాలం దోమలు వస్తుంది సార్. దోమల ప్రాబ్లం ప్రధానంగా ఉంది. అవును సార్. ఇక్కడ మనం చూస్తూ ఉంది ఒక డ్రైనేజ్ కాలువ హాస్టల్ వెనక నుంచి పోతా ఉంది. ఈ చూసా ఉంటప్పుడు మనం ఇక్కడ నిలవడానికి కూడా వీలు కానంత పరిస్థితి ఉంది. దోమలు ముమ్మరంగా ఉన్నాయి దోమలు. మరి ఈ దోమలో ఈ డ్రైనేజ్ కాలువ దగ్గరే మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ కిటికీ ఒకటి, ఈ 2 కిటికీలు హాస్టల్ రూమ్లోకి మరి ఉంటామన్న కిటికీలు ఇవి. దీనికి హాస్టల్ కిటికీకి రెక్కలు లేవు. దీనికి మరి మెష్ కూడా లేదు. మరి ఈ 2 రూముల్లో మరి నివసించే మరి విద్యార్థులకు చాలా సౌకర్యంగా ఉంది. మరి ఇక్కడ చెత్త చెదారం అంతా ఇక్కడ పడేసి ఉంచారు. ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ యొక్క కిటికీలు ఏవైతే ఉన్నాయో, ఈ డ్రైనేజ్ అయితేనే తక్షణమే క్లీన్ చేసి వీటికి మరి మెష్ కొట్టి కిటికీ రెక్కలు ఫిట్ చేయాలని చెప్పి విద్యార్థులు కోరుతా ఉన్నారు. హాస్టల్ ముందున్న డ్రైనేజ్ కాలువ కనీసం ఇక్కడ సైడ్ డ్రైన్ కూడా కట్టలేని పరిస్థితి ఉంది. ఇక్కడ ఒక కచ్చా డ్రైన్ పోతా ఉంది. మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ దోమలు ముమ్మరంగా మరి ఉన్నాయి. మరి తక్షణమే ఈ యొక్క కాలువను, ముఖ్యంగా ఈ డ్రైనేజ్ కాలువ ఏదైతే ఉందో హాస్టల్ నుంచి పోతా ఉందో, దీన్ని యుద్ధ ప్రాతిపదిక మీద దీన్ని కట్టించి మరి దీనికి డ్రైనేజ్ కవర్స్ వేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే విద్యార్థుల మరి ఆరోగ్యానికి పెను ప్రమాదం పొంచి ఉందని చెప్పి మరి తెలియజేస్తా ఉన్నాం. స్విమ్మింగ్ మిల్ నుంచి వచ్చినావా? రైట్. వెల్లంపల్లి నుంచా? రైట్. ఎట్లా ఉంది హాస్టల్ నీకు? మీ బాత్రూమ్స్ ఎట్లా ఉన్నాయమ్మా? ఎక్కడ ఉన్నాయి మీ బాత్రూమ్స్? చూద్దాం రండి. పిల్లకి అర్జెంటుగా డోర్లు పెట్టించండి అది. డోర్ చూడమ్మా, డోర్ లేకుండా దారుణంగా ఉంటే ఎట్లమ్మా మీరు? ఆడపిల్లలకు బాత్రూమ్ పోతున్నప్పుడు మీరు డోర్ లేకుండా బాత్రూమ్ పెడితే ఎట్లా తల్లి? ఏం పనమ్మా మీరు ఇక్కడ? వాచ్మెన్, వంట మనిషి, కుక్. మరి ఏమో చెప్తా ఉంది 70 మంది ఉన్నారు, మరి స్థలం సరిపోదని. ఎట్లా? 2 రూములు ఉన్నాయి, ఒక రూమ్. మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి పడుకొని మళ్ళీ పొద్దున వస్తున్నారని చెప్పారు. మరి అట్లా ఉండకూడదు కదమ్మా. ఆ విధంగా మరి హాస్టల్ అంటే హాస్టల్ ఉండాలి కదా. ఉంటారు సార్, కానీ నైట్ పూట కొంతమంది ఉన్నారు సార్, కొంతమంది ఉంటారు. లోకల్ నుంచి ఎంతమంది ఉన్నారమ్మా? 30 మంది వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంట్లో 30 మంది వెళ్ళి అక్కడ పడుకొని మళ్ళీ పొద్దున్నే వస్తారు. పొద్దున్నే వస్తారు అన్నమాట. మళ్ళీ మద్దిపాడులో సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహం, మరి ఇది ఒక ప్రైవేట్ బిల్డింగ్లో నడుస్తూ ఉంది. ఈ సంవత్సరం ప్రారంభమైందని చెప్పి చెప్తా ఉన్నారు ఇక్కడ. మరి ఇక్కడ మన దగ్గర 3 స్టాఫ్ను మనం విచారించడం జరిగింది. మరి సునీత అయితేనేమి, లక్ష్మి అయితేనేమి, రాణి అయితేనేమి, వీళ్ళు 3 స్టాఫ్ ఇక్కడ ఉన్నారు. మరి పిల్లలతో కూడా మరి ఈరోజు మేము కావడం జరిగింది. ప్రధానంగా ఈ బాలికల హాస్టల్ అయితేనేమి, బాలుర హాస్టల్ అయితేనేమి పారిశుభ్రత మీద ప్రత్యేకమైన దృష్టి మరి పెట్టాల్సిన అవసరం ఉంది.
మరి అక్కడైనా ఇక్కడైనా కూడా ముఖ్యంగా పరిశుభ్రమైన తాగునీరు అందించలేకపోతున్నాం. మరి వంటకు కూడా మనం ఇప్పుడు చూసిన మరి వాటర్ ఏ ఉందో ఆ వాటర్ సంగతి కూడా మనం మరి ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టి పరిశుభ్రమైన నీరు అందించాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా స్పేస్ గురించి ఒకసారి మనం చూసినట్టయితే ఈ యొక్క హాస్టల్లో మరి 2 రూములు ఉన్నాయి. ఈ 2 రూముల్లో మరి సుమారు ఒక 300 స్క్వేర్ ఫీట్ కూడా లేదు. ఇందులో 70 మంది మరి ఇక్కడ వారికి అకామిడేషన్ ఇస్తా ఉన్నారంటే మరి చాలా ఆశ్చర్యం ఇస్తూ ఉంది. చాలా ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా బాలికలు మరి ముఖ్యంగా వాళ్ళ శానిటరీ నాప్కిన్స్ డిస్పోజల్ కూడా మనం ఇప్పుడే బయట చూడడం జరిగింది. అది కూడా చాలా అన్హైజీనిక్గా అది డిస్పోజల్ చేస్తూ ఉన్నారు. మరి వాటి మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా సాధ్యమైనంత త్వరలో మరి గవర్నమెంట్ బిల్డింగ్స్ యుద్ధ ప్రాతిపదిక మీద కట్టాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇలాంటి ప్రైవేట్ బిల్డింగ్స్లో అరకొర వసతులతోటి మరి బాలికలకు మరి ముఖ్యంగా వసతి గృహాలు ఏర్పాటు చేయడం అంటే మరి ఎంత ఇబ్బంది పడుతున్నాం ఇప్పుడు మనం చూసాం. ఈ విఐపి రిపోర్టర్ ద్వారా ఈ మద్దిపాడులో ప్రారంభమైన ఈ యొక్క తనిఖీలు ఇతర మండలాల్లో మరి ఇతర ప్రాంతాల్లో కూడా విస్తరించి ఖచ్చితంగా వారి సమస్యలను పరిష్కరించడంలో మరి ప్రధాన పాత్ర వహిస్తామని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు సాక్షి ఛానల్ ద్వారా మరి ఈ యొక్క విఐపి రిపోర్టర్ ఒక అవకాశం నాకు కలిగించి మరి ఈ యొక్క సమస్యలను మరి అతి దగ్గరగా మరి వాళ్ళ దగ్గర బాలికల బాలుల మధ్యలో మరి వారి దగ్గరికి వచ్చి వారి యొక్క సమస్యలు విని పరిష్కరించే దిశలో ఒక చక్కటి అవకాశం నాకు కలిగించినందుకు సాక్షి ఛానల్ వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను.